ఓం శాంతి 15/6/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మాయా జీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలేయండి. దుఃఖం ఇవ్వడం, దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద తప్పు. పిల్లలైన మీరు అలా చేయరాదు. ప్రశ్న: పిల్లలైన మనందరి పట్ల తండ్రికి గల ఒక ఆశ ఏది? జవాబు: తండ్రి ఆశ నా పిల్లలంతా నా సమానంగా సదా పవిత్రంగా అయిపోవాలి. తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వారు అపవిత్రంగా ఉన్న పిల్లలను పవిత్రంగా చేసేందుకు వచ్చారు. మాయ అపవిత్రంగా నల్లగా చేస్తుంది, తండ్రి పవిత్రంగా తెల్లగా చేస్తారు. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు, అందుకే నల్లగా ఉన్న పతిత మనుష్యులు వారిని మహిమ చేస్తారు, స్వయాన్ని నీచులుగా భావిస్తారు. మధురమైనటువంటి పిల్లలు ఇప్పుడు తెల్లగా సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చెయ్యండి అని తండ్రి శ్రీమతం ఇప్పుడు లభిస్తోంది. ఓం శాంతి. తండ్రి ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు? తమో ప్రధానం అయిపోయిన మన ఆత్మలను సతో ప్రధానంగా చేసుకోవాలి అని పిల్లలకు తెలుసు. అది తండ్రి కూడా తెలుసు. అలాంటి ఆత్మలను స్వర్ణయుగ ఆత్మలని అంటారు. తండ్రి ఆత్మలను చూస్తారు. ఆత్మనైనా నేను నల్లగా అయ్యాను అని ఆత్మకి ఆలోచన కలుగుతుంది. ఆత్మ కారణంగా శరీరం కూడా నల్లగా అయిపోయింది. లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు. ఇంతకుముందు జ్ఞానం కొంచెం కూడా ఉండేది కాదు. లక్ష్మీనారాయణలను చూసి వీరు సర్వగుణ సంపన్నులు, పవిత్రులు, మేము నల్లని భూతాలుగా ఉన్నామని భావించేవారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అప్పుడైతే జ్ఞానం లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తే ఇంతకుముందు మేము ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా పతితంగా అయిపోయామని భావిస్తారు. వారి ముందుకు వెళ్ళి మేము నల్లగా, వికారులుగా, పాపులుగా ఉన్నామని అంటారు. వివాహం చేసుకునే ముందు వధూవరులను లక్ష్మీనారాయణల మందిరానికి తీసుకెళ్తారు. మొదట ఇరువురు నిర్వికారిగా ఉంటారు, తర్వాత వికారులుగా అవుతారు. కావున నిర్వికారులుగా ఉన్న దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని వికారులుగా, పతితులుగా చెప్పుకుంటారు. వివాహానికి ముందు అలా చెప్పరు. వికారాలకు వశమైనందున మందిరానికి వెళ్ళి వారిని మహిమ చేస్తారు. ఈ రోజుల్లో అయితే లక్ష్మీనారాయణల మందిరంలో, శివుడి మందిరంలో కూడా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. పతితులుగా కావడానికి కంకణం కట్టుకుంటారు, కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు. అందుకే తెల్లగా తయారు చేసే శివబాబాను స్మృతి చేస్తారు. ఈ రథంలో బ్రుకుటి మధ్య శివబాబా ఉన్నారని మీకు తెలుసు. వారు సదా పవిత్రులు. పిల్లలు కూడా పవిత్రంగా తెల్లగా అవ్వాలి అని, నన్ను ఒక్కరినే స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అని తండ్రి ఆశ. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి కూడా పిల్లలను చూసి చూసి హర్షితమవుతారు. పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రమైపోవాలి అని భావిస్తారు. అలా అయినందున మళ్ళీ మనం ఇటువంటి లక్ష్మీనారాయణలుగా అవుతాం. ఈ లక్ష్యమును పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతేకాని బాబా వద్దకు వచ్చేసాము అంతే చాలు అని అనుకోరాదు. మళ్ళీ అక్కడకు వెళ్తూనే మీ వ్యాపారాలు మొదలైన వాటిలో పూర్తిగా మునిగిపోవడం కాదు. అందువలన ఇక్కడ సన్ముఖంలో తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. మృత్యువు లేని ఆత్మకిది సింహాసనం. నా పిల్లలైన ఆత్మలు ఈ సింహాసనంపై కూర్చొని ఉన్నారు. స్వయం ఆత్మనే తమో ప్రధానమైనందున సింహాసనం కూడా తమో ప్రధానంగా ఉంది. ఇవి మంచి రీతిగా అర్థం చేసుకునే విషయాలు. ఇటువంటి లక్ష్మీనారాయణలకు అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు, అంతే అంత సులభం కాదు. ఇప్పుడు మనం వీరి వలె తయారవుతున్నాము అని మీరు భావిస్తారు. ఆత్మ పవిత్రంగా అయ్యే వెళ్తుంది. ఆ తర్వాత మీరు దేవి దేవతలు అని పిలువబడతారు. మనం ఇటువంటి స్వర్గానికి అధికారులుగా అవుతాము, కానీ మాయ మరపింపజేస్తుంది. చాలామంది ఇక్కడ విని బయటికి వెళ్తూనే మర్చిపోతారు. అందువలన బాబా పక్కా చేయిస్తున్నారు. ఈ దేవతలలో ఏ ఏ గుణాలు ఉన్నాయో శ్రీమతమును అనుసరించి మేము ధారణ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చిత్రాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. మనం ఇలా అవ్వాలి అని మీకు తెలుసు. ఆ తండ్రి అలా తయారు చేస్తారు. ఇతరులెవ్వరూ మనుషుల నుండి దేవతలుగా చెయ్యలేరు. అలా చేయువారు తండ్రి ఒక్కరే. మనుషుల నుండి దేవతలుగా అనే గాయనం కూడా ఉంది, మీకు కూడా నంబర్ వారుగా తెలుసు.
ఈ విషయాలు భక్తులకు తెలియదు. ఎంతవరకు భగవంతుడి శ్రీమతమును తీసుకోరో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు. పిల్లలైనా మీరిప్పుడు శ్రీమతమును తీసుకుంటూ ఉన్నారు. మనం శివబాబా మతమును అంటే అభిప్రాయాలను అనుసరిస్తూ బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇలా అవుతాం. స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. ఏ ఇతర ఉపాయము లేదు అని బుద్ధిలో బాగా ఉంచుకోండి. లక్ష్మీ నారాయణులు అయితే తెల్లగా ఉన్నారు కదా, అయితే మందిరంలో నల్లగా చేసి ఉంచారు. రఘునాథ మందిరంలో రాముణ్ణి కూడా నల్లగా చేశారు. ఎందుకు? కారణం ఎవ్వరికీ తెలియదు. విషయం చాలా చిన్నది. రాముడు త్రేతాయుగం వాడు, కొంచెం తేడా ఉంటుంది సత్యుగానికి త్రేతాయుగానికి. 2 కళలు తగ్గిపోయాయి కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రారంభంలో ఇతడు సతో ప్రధానంగా సుందరంగా ఉండేవాడు. ప్రజలు కూడా సతో ప్రధానంగా అవుతారు, కానీ శిక్షలు అనుభవించి ప్రజలుగా అవుతారు. శిక్షలు ఎంత అధికంగా ఉంటాయో అంత పదవి కూడా తగ్గిపోతుంది. శ్రమ చేయకుంటే పాపాలు నశించవు, పదవి తగ్గుతుంది. తండ్రి స్పష్టం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ తెల్లగా ఎందుకు కూర్చొని ఉన్నారు, కానీ మాయ చాలా పెద్ద శత్రువు. మాయని మిమ్మలను నల్లగా తయారు చేసింది. ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారు అని గమనిస్తూనే మాయ ఎదురిస్తుంది. తండ్రి అంటూ ఉన్నారు, డ్రామా అనుసారం అర్ధకల్పం మాయ పాత్ర చెయ్యాలి. మాయ మాటి మాటికి ముఖంను త్రిప్పి మరోవైపుకు తీసుకెళ్తుంది. బాబా, నన్ను మాయ చాలా విసిగిస్తుంది అని పిల్లలు వ్రాస్తారు. ఇదే యుద్ధం అని బాబా అంటున్నారు. మీరు తెలుపు నుండి నల్లగా, మళ్ళీ నలుపు నుండి తెల్లగా అవుతారు. ఇది ఒక ఆట. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారో వారికే అర్థం చేయిస్తారు. వారి పాదాలు భారతదేశంలోనే వస్తాయి. అలాగని భారతదేశంలోని వారందరూ 84 జన్మలు తీసుకునేవారు అని కూడా కాదు. ఇప్పుడు పిల్లలైన మీ సమయం అత్యంత విలువైనది. పూర్తిగా పురుషార్థం చేసి ఇలా లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. అందుకు కేవలం నన్ను స్మృతి చేసి దైవీ గుణాలను ధారణ చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. పిల్లలు ఇప్పుడు ఇటువంటి పొరపాటు చేయవద్దు అని తండ్రి చెప్తున్నారు. బుద్ధి యోగం ఒక్క తండ్రితో జోడించండి. మేము మీకు సమర్పణం అవుతాము అని ప్రతిజ్ఞ చేశారు. జన్మ జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూనే వచ్చారు. బాబా, మీరు వస్తే మేము మీ మతం పైనే నడుచుకుంటాము, పావనంగా ఈ దేవతలుగా తయారవుతాము అని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఒకవేళ మీ యుగల్ జీవిత భాగస్వామి మీకు సహాయం కాకపోతే, అంటే సహయోగం ఇవ్వకపోతే, మీ పురుషార్థము మీరు చేయండి. యుగల్ సహయోగిగా అవ్వకపోతే జంట తయారవ్వదు. ఎవరు ఎంత స్మృతి చేసి ఉంటారో, దైవీ గుణాలు ధారణ చేసి ఉంటారో దానిని బట్టే జంట తయారవుతుంది. వారు ఒకవేళ జ్ఞానానికి అన్న కానీ అక్క కానీ ఎవరో ఒకరు రాకపోయినా వీరు మాత్రం వదలకూడదు. వారిని బట్టి ఇంకా గట్టిగా పురుషార్థం చేయాలి. ఎందుకంటే కర్మ లేఖాచారం ప్రకారమే కలిసి ఉన్నాము కనుక వారితో మనం పోల్చుకొని వారు రాలేదులే, నేనేం కాలేనులే అనుకోకూడదు. మీ ఆత్మ అంటే మీదే, శరీరం మీరు కాదు. ఇంకా వారితో మీకేం సంబంధము? వాస్తవానికి యోచన చేస్తే కనుక వారి కొరకు మీరు వెనుకపడి పోరాదు. ఖచ్చితంగా మీరు తయారయ్యే తీరాలి. ఉదాహరణకు బ్రహ్మ సరస్వతులు మంచి పురుషార్థం చేశారు కనుక వారి జంట తయారైంది. ఇతడు చాలా మంచి సేవ చేస్తాడు, స్మృతి కూడా చేస్తాడు, ఇది కూడా గుణమే కదా. అన్నయ్యలలో కూడా మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. మాయ ఆకర్షిస్తుంది అని, ఈ సంఖ్యలు తెగిపోవడం లేదు అని కొందరు స్వయంగా అర్థం చేసుకుంటారు కూడా. మాయ పదే పదే నామ రూపాలలో చిక్కుకునేలా చేస్తుంది. నామ రూపాలలో చిక్కుకోకండి, నాలోనే చిక్కుకోండి అని బాబా అంటున్నారు. మీరు ఎలాగైతే నిరాకారులో అలా నేను కూడా నిరాకారుడనే. మిమ్మలను నా సమానంగా తయారు చేస్తాను. టీచరు తమ సమానంగా తయారు చేస్తాడు కదా, సర్జన్లా తయారు చేస్తాడు. వీరు అనంతమైన తండ్రి, వీరి పేరు ఎంతో ప్రసిద్ధమైనది. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. ఆత్మయే శరీరము ద్వారా తండ్రిని మీరు వచ్చి మమ్మలను పవిత్రంగా చేయండి అని పిలుస్తుంది. మనలను పావనంగా ఎలా చేస్తున్నారు మీకు తెలుసు. ఉదాహరణకు వజ్రాలలో కొన్ని నల్ల మచ్చలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మీలో మలిన మిశ్రమమై ఉంది. దానిని తొలగించి మళ్ళీ స్వచ్ఛమైన బంగారుగా తయారు చేస్తారు.
ఆత్మ చాలా పవిత్రంగా తయారవ్వాలి. మీ లక్ష్యము, ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది. ఈ విధంగా ఇతర సత్సంగాలలో ఎప్పుడూ చెప్పరు. లక్ష్మీ నారాయణులుగా తయారవ్వడమే మీ ఉద్దేశ్యమని తండ్రి అర్థం చేయిస్తారు. డ్రామా అనుసారం అర్ధకల్పము రావణుడి సాంగత్యంలో వికారులుగా అయ్యామని కూడా తెలుసు. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. మీ వద్ద బ్యాడ్జ్ కూడా ఉంది. ఈ బ్యాడ్జ్ ద్వారా అర్థం చేయించడం చాలా సులభం. ఇది త్రిమూర్తి బ్యాడ్జ్. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు, కానీ బ్రహ్మ స్థాపన చెయ్యడు. అతడు పతితం నుండి పావనంగా అవుతాడు. పతితులే మళ్ళీ పావనంగా అవుతారు అని మానవులకు తెలియదు. ఈ చదువు యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైనదని పిల్లలకు మీకు ఇప్పుడు తెలుసు. మిమ్మల్ని చదివించడానికి తండ్రి వచ్చారు. ఈ జ్ఞానం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారు ఎవరి వద్ద చదవలేదు. తండ్రి డ్రామా ప్లాన్ అనుసారం వారిలో జ్ఞానం ఉంది. వీరిలోకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని అడగరాదు. తండ్రి సదా జ్ఞానసాగరులు. వారే మిమ్మలను పతితుల నుండి పావనంగా చేస్తారు. మానవులైతే పావనంగా అయ్యేందుకు గంగా నది మొదలైన నదులలో స్నానం చేస్తూనే ఉంటారు. సముద్రంలో కూడా స్నానం చేస్తారు. సాగరమును దేవతగా భావించి పూజలు కూడా చేస్తారు. నిజానికి ప్రవహించే నదులు ఉండనే ఉంటాయి, ఎప్పటికీ వినాశనం అవ్వవు. కాకుంటే ఇంతకు ముందు అవి పద్ధతిగా ప్రవహించేవి, అనగా వరదలు మొదలైనవి ఉండేవి కావు. వరదలు అనే పేరే తెలియదు. మానవులు ఎప్పుడు అందులో మునిగిపోయేవారు కాదు. అక్కడైతే మనుషులు చాలా కొంతమంది ఉండేవారు, ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. కలియుగం అంతానికి ఎంతమంది మనుషులు అయిపోయారు. అక్కడ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. 2500 సంవత్సరాలలో ఎంత వృద్ధి జరుగుతుంది. వృక్షం చాలా విస్తారమైపోతుంది. మొట్టమొదట భారతదేశంలో కేవలం మన రాజ్యమే ఉండేదని మీరు అంటారు. మీలో కూడా కొంతమందికి మనం మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని గుర్తు ఉంటుంది. మీరు ఆత్మిక యోధులు, యోగ బలము కలిగిన యోధులము అని కూడా మర్చిపోతారు. మీరు మాయతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతోంది. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత విజయులుగా అవుతారు. లక్ష్మీనారాయణలుగా తయారవ్వడమే మీ లక్ష్యం. ఇతని ద్వారా బాబా మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకు మళ్ళీ ఏం చేయాలి? తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతడు దళారి. ఎప్పుడైతే సద్గురువు దళారి రూపంలో లభిస్తారో అన్న గాయనం కూడా ఉంది. బాబా ఇతడి శరీరాన్ని తీసుకున్నారు కనుక బాబాకు మనకు మధ్య ఇతడు బ్రహ్మ దళారి అయ్యాడు కదా. మీ యోగమును శివబాబాతో జోడింప చేస్తాడు. అంతేకాని నిశ్చితార్థం మొదలైన పేర్లు వాడకండి. శివబాబా బ్రహ్మ ద్వారా ఆత్మలైన మనలను పావనంగా చేస్తున్నారు. ఓ పిల్లలారా, నన్ను స్మృతి చెయ్యండి అని అంటున్నారు. తండ్రి అయిన నన్ను స్మృతి చెయ్యండి అని మీరు అనరు. బాబా ఈ విధంగా చెప్తున్నారు అని మీరు ఇతరులకు తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విషయాన్ని కూడా మంచి రీతిగా తండ్రి అర్థం చేయిస్తారు. పోను పోను చాలా మందికి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మనస్సు లోపల తింటూ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది అని తండ్రి అంటున్నారు. ఈ కళ్ళతో మీరు వినాశనం చూస్తారు. వినాశనం ఎలా జరుగుతుందో దాని రిహార్సల్స్ మీరు చూస్తారు. ఈ కళ్ళతో కూడా చాలా చూస్తారు. చాలా మందికి వైకుంఠం కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి. ఈ జ్ఞాన మార్గంలో అన్నీ సత్యమైనవే. భక్తి మార్గంలో అన్నీ నకిలీవి. కేవలం సాక్షాత్కారం చేసుకుంటారు, కానీ అలా ఎవ్వరూ తయారవ్వలేదు. మీరు తయారవుతారు. సాక్షాత్కారం అయిన వారిని మళ్ళీ కళ్ళతో చూస్తారు. వినాశనం చూడడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఎలా ఉంటుందో అడగవద్దు. ఒకరినొకరు ఎదురుగానే హత్య చేసుకుంటారు. 2 చేతులతోనే కదా చప్పట్లు మ్రోగివి. పరస్పరం పోట్లాడుకోమని అన్నదమ్ములను వేరు చేసేస్తారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు. అన్నదమ్ములను విడదీసినందున పోట్లాడుకుంటూ ఉంటారు. దాని వలన వారు ఫిరంగులు, తుపాకులు అమ్ముడవుతూ ఉంటాయి. అది వారికి సంపాదన కదా. కానీ చివరిలో వీటితో పని జరగదు. ఇంట్లో కూర్చొని బాంబులు వేస్తారు, అందరూ సమాప్తం అయిపోతారు. అందులో మనుషులు అవసరం కానీ ఆయుధాలు అవసరం కానీ ఉండదు. అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలారా, స్థాపన తప్పకుండా జరిగి తీరాలి. ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఈ కామ ఖడ్గమును ఉపయోగించకండి. కామమును జయిస్తే జగత్ జీతులుగా అవుతారు అని భగవంతుడు అంటున్నారు.
చివరిలో కొందరికి బాణం తప్పకుండా తగులుతుంది, జ్ఞానం నాటుకుంటుంది, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ సమయం చాలా విలువైనది. ఇప్పుడే పురుషార్థం చేసి పూర్తిగా తండ్రికి బలిహారం అవ్వాలి. దైవీ గుణాలు ధారణ చెయ్యాలి. ఎలాంటి పొరపాట్లు చేయరాదు. ఒక్క తండ్రి మతం అనుసారం నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, లక్ష్యమును ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సతో ప్రధానంగా పవిత్రంగా చేసుకునేందుకు శ్రమించాలి. ఆంతరికంలో ఉన్న మచ్చలను పరిశీలించి తొలగించి వేయాలి. వరదానము, బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు సుఖమయ స్థితిని అనుభవం చేసే సంపూర్ణ పవిత్రాత్మాభవ. పవిత్రతనే సుఖశాంతులకు జనని అని అంటారు. ఏ ప్రకారమైన అపవిత్రత అయినా దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి సెకండు సుఖమయ స్థితిలో ఉండేవారు. దుఃఖపడే దృశ్యాలు ఉన్నా కూడా ఎక్కడ పవిత్రత శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం అనుభవం అవ్వదు. పవిత్రాత్మలు మాస్టర్ సుఖకర్తగా ఈ దుఃఖాన్ని ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు. స్లోగన్, సాధనాలను ప్రయోగం చేస్తూ సాధనను పెంచుకోవడమే బేహద్దు వైరాగ్య వృత్తి. అవ్యక్త ఇషారా, కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి కర్మ త్రికాలదర్శి అయి 3 కాలాలు తెలుసుకొని చేసినట్టయితే ఎప్పుడే కానీ ఏ కర్మ వికర్మగా అనగా పాపకర్మగా కాదు, సదా సుకర్మగా ఉంటుంది. కర్మయోగి యొక్క ప్రతి కర్మ చరిత్ర సమానం గాయన యోగ్యంగా ఉంటుంది. ప్రతి కర్మకు మహిమ కీర్తనలు చేయటానికి యోగ్యంగా ఉంటాయి. ఏ విధంగా భక్తులు కీర్తనలలో వర్ణన చేస్తారో దేవతల గుణాలను, వీరు చూడడము అలౌకికమే, నడవడము అలౌకికమే, ప్రతి కార్యం చేసే ఇంద్రియాల మహిమ అపరం అపార్ అంటారు. పద్మంతో పోలుస్తూ ఉంటారు ప్రతి ఇంద్రియాన్ని కూడా. ఆ విధంగా ప్రతి కర్మ మహాన్ అనగా మహిమా యోగ్యంగా ఉంటాయి. ప్రతి కర్మ త్రికాలదర్శి చెయ్యాలి. అప్పుడే కర్మలు పాపకర్మలు కావు, సుకర్మలుగా ఉంటాయి. ఓం శాంతి.